Hello, welcome friends. In continuation with last class, TDS all study material MTPs, RTPs, past exam questions ni discussion చేస్తున్నాం. అందులో 18th questions నా కంప్లీటెడ్. నౌ 19th question. వాట్ ఈస్ దేర్ ఇన్ 19th question? 19th question లో వచ్చేసి ఫస్ట్ది ఒకటి అగ్రిమెంట్ సేల్కి సంబంధించి డిస్కషన్ చేస్తాం. అగ్రిమెంట్ సేల్కి సంబంధించి డిస్కషన్ చేస్తుంటే అగ్రిమెంట్ సేల్కి కూడా మనకి TDS అప్లికబిలిటీ అనేది వస్తుంది. సో ఒకడు ఏ ఉన్నాడు అండ్ బి ఉన్నాడు. సో ఏ వచ్చేసి ఓనర్ ఆఫ్ ల్యాండ్, బి వచ్చేసి డెవలపర్ ఆఫ్ బిల్డర్. అతనికి ఒక 5 plots అలాట్ చేస్తామని కన్సిడరేషన్కి ల్యాండ్కి ప్రొవైడ్ చేసినారు. సో అతను బి అమౌంట్ ఎంత అగ్రీ అయినారు, 25 lakhs అగ్రీ అయినారు ఇన్ టర్మ్స్ ఆఫ్ అగ్రిమెంట్. తర్వాత ఒక 15 lakhs పేమెంట్ చేసినారు 2033-2022కి. నెక్స్ట్ ఈ అగ్రిమెంట్ సేల్ ఏమంటే, సిన్స్ ద అగ్రిమెంట్ బిట్వీన్ ఓనర్ ఆఫ్ ల్యాండ్ అండ్ డెవలపర్ ఆఫ్ ల్యాండ్ బిల్డర్ బి ఈజ్ ఇన్ నేచర్ ఆఫ్ స్పెసిఫైడ్ అగ్రిమెంట్ అండర్ సెక్షన్ 45(5)(a). సో 45(5)(a) కింద వీటిని స్పెసిఫైడ్ అగ్రిమెంట్ కింద తీసుకుంటాము. సో విచ్ ఇన్వాల్వ్స్ క్యాష్ కన్సిడరేషన్ హ్యాస్ వెల్ as TDS at the rate of 10% on 25 lakhs being cash component payable to A. ఆ అమౌంట్ ఎంతైతే పేమెంట్ చేస్తున్నాడో, ఎంత పే చేస్తున్నాడు, 25 lakhs పేమెంట్ చేస్తున్నాడు. ఎంత పేమెంట్ చేస్తున్నాడు, సో ఇక్కడ ఓనర్ ఆల్సో ఇంక్లూడ్ 25 lakhs ఇన్ టర్మ్స్ ఆఫ్ అగ్రిమెంట్ అండ్ ఒక చెక్ 15 lakhs ఇచ్చినాడు. సో 25 lakhs అనేది ఇన్వాల్వ్ అయింది క్యాష్ కాంపోనెంట్ అనేది. సో ఏ పేయబుల్ టు ఏ ఈజ్ డిడక్టబుల్ అండర్ సెక్షన్ 194(IC). ఎప్పుడైతే క్యాష్ కాంపోనెంట్ ఇన్వాల్వ్ అయిందో, క్యాష్ అంటే నాట్ ఓన్లీ పేమెంట్, ఎట్లయినా ఉండొచ్చు పేమెంట్ అనేది, బ్యాంకులో అయినా పేమెంట్ చేయి, ఇంకో రకంగా పేమెంట్ చేయి. అగ్రిమెంట్ టు సేల్లో క్యాష్ ఇన్వాల్వ్మెంట్ అయింటే అప్పుడు, అంటే నీకు ల్యాండ్ ఇచ్చిన నేను ప్లాట్ తీసుకుంటా అట్లనే ఉండాలి. క్యాష్ ఇన్వాల్వ్మెంట్ అయిందనుకోండి 194(IC) కింద డిడక్ట్ చేసుకోవాలి. సో అజ్యూమ్ దట్ ఓన్లీ 15 lakhs being the amount paid to A on 30/3/2022 he actually been credited to account of AN books B limited previous year 22-21. సో TDS liability ఎంత పైన తీసుకోవాలి, ఎంతైతే యాక్చువల్ పేమెంట్ జరిగిందో ఆ పేమెంట్ పైన మాత్రమే తీసుకోవాలి. సో యాక్చువల్ పేమెంట్ జరిగిన దానిపైన తీసుకోవాలి. ఇక్కడ 194(IC)లో కానీ, అంతకుముందు సెక్షన్ ఒకటి శాలరీ కేసులో కానీ, ఆర్ 194(BB) దగ్గర కానీ అట్ ద టైమ్ ఆఫ్ పేమెంట్ మాత్రమే TDSని డిడక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇఫ్ ఇట్ ఈస్ అజ్యూమ్ దట్ 25 lakhs హ్యాస్ బీన్ క్రెడిటెడ్ టు ద అకౌంట్ ఆఫ్ A ఇన్ ద బుక్స్ B ఇన్ ద ప్రీవియస్ ఇయర్ ఈవెన్ తో ఓన్లీ 15 lakhs హ్యాస్ బీన్ యాక్చువల్లీ రిసీవ్డ్, దెన్ ట్యాక్స్ హ్యాస్ టు బి రిసీవ్డ్. అంటే 25 lakhs మొత్తం రికార్డ్ చేసి ఉంటే ఆ 25 lakhs మీద తీసుకోవాలి. సో ఇక్కడ books of enter in the books of account or payment whichever is earlier తీసుకుంటాము. సో బుక్స్ ఆఫ్ అకౌంట్లో ఓన్లీ 15 lakhs రాసుకుంటే 15 lakhs TDS డిడక్ట్ చేసుకోవాలి. 25 lakhs రికార్డ్ చేసుకుంటే 25 lakhs డిడక్ట్ చేసుకోవాలి అట్ ది రేట్ ఆఫ్ 10% అండర్ సెక్షన్ 194(IC). నెక్స్ట్ సెకండ్ కేస్, రెంట్ ఆఫ్ 60,000 per month డిపాజిటెడ్ బై మిస్టర్ శ్రీకాంత్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. సో సాఫ్ట్వేర్ ఎంప్లాయీ 60,000 per month అంట. సో ఎక్సీడింగ్ 50,000, ఇతను బిజినెస్ పర్సన్ కాదు కాబట్టి on first of every month in advance in the month of Mr. Ashok who does not provide his PAN. సో PAN ని ప్రొవైడ్ చేయాలి. అంటే మామూలుగా అయితే 5% TDS డిడక్ట్ చేయాలి, PAN ని ప్రొవైడ్ చేయకుండా 20% TDSని డిడక్ట్ చేయాలి. ద హౌస్ వాస్ టేకెన్ ఆన్ రెంట్ ఆన్ ఎఫెక్టివ్ ఫ్రమ్ 1/7/2022 మీన్స్ జూలై నుంచి తీసుకున్నాయంట. అంటే ఏప్రిల్, మే, జూన్ 3 months లేదు, అంటే ఓన్లీ 9 months తీసుకోవాలి. అండ్ వెకేటెడ్ ఇన్ ఫిబ్రవరి, అంటే లాస్ట్ ఒక మంత్ కూడా లేదు. సో 4 months తీసేయండి. 8 monthsకి TDSని క్యాలిక్యులేట్ చేయండి. 60,000 ఇంటూ 8 months ఇంటూ 5% మామూలుగా అయితే, అండ్ ప్యాన్ని ప్రొవైడ్ చేయకుంటే 20%ని ప్రొవైడ్ చేయాలి. సో 8 monthsకి. సో మిస్టర్ శ్రీకాంత్ పేస్ రెంట్ ఎక్సీడింగ్ 50,000. ఇతను బిజినెస్ పర్సన్ కాదు కాబట్టి ఎక్సీడింగ్ 50,000 తీసుకుంటాం. ఒకవేళ బిజినెస్ పర్సన్ అయ్యి ట్యాక్స్ యాడ్ కేసు మీన్స్ బిజినెస్ రిసీట్ నుంచి 1 crore ఎక్సీడ్ అయ్యి ఆ ప్రొఫెషన్ నుంచి 50 lakhs ఎక్సీడ్ అయ్యింటే అప్పుడు ఎట్లా తీసుకుంటుంది, ఎక్సీడింగ్ 2,40,000 ఎక్సీడ్ అయ్యింటే 10% TDSని డిడక్ట్ చేస్తుంటుంది. సో ఇతను ఎంప్లాయీ కాబట్టి 194(IB) వస్తుంది, ఎంప్లాయీ కాకుంటే 194(I) కింద తీసుకుంటుంటుంది. 194(IC) ఏమి అగ్రిమెంట్ టు సేల్. నెక్స్ట్ 194(IB) ఆన్ సచ్ రెంట్ of for financial year 21. However, since Ashok does not provide his PAN, she would be deductible at the rate of 20% instead of 5%. Tax has to be deducted from rent payable for the last month of the previous year 21-22. However, since he vacated the premises in February 2022, tax has to be deducted from rent
paid on 1/2/2022 for the month of February 2022. సో ట్యాక్స్ పేయబుల్ ఎంత 60,000 ఇంటూ 20% ఇంటూ 8 మంత్స్ ఎందుకు తీసుకున్నాము? సో ఫస్ట్ 3 మంత్స్ లేడు, లాస్ట్ 1 మంత్కి ముందరనే వెకేట్ చేసినాడు కాబట్టి 96,000 ట్యాక్స్ డిడక్ట్ చేసుకోవాలి. హ్యాస్ టు బి డిడక్టెడ్ బట్ ద సేమ్ హ్యాస్ టు బి రిస్ట్రిక్టెడ్ టు 60,000. ఎందుకు? మంత్లీ రెంట్ అమౌంట్ ఎంత ఉంది? 60,000 ఉంది. సో టీడీఎస్ అమౌంట్ అనేది రెంట్ అమౌంట్కి ఎక్సీడ్ కాకూడదు. సో ఇప్పుడు 60,000 పేమెంట్ చేసేటప్పుడు 60,000 టీడీఎస్ డిడక్ట్ చేస్తుంటాం. ఇప్పుడు 60,000 మైనస్ అమౌంట్ పేమెంట్ చేయమంటే కష్టమవుతుంది. సో ట్యాక్స్ వచ్చేసి 60,000 మాత్రమే డిడక్ట్ చేసుకోవాలి. సో మిస్టర్ అశోక్ ఫర్నిష్ హీస్ ప్లాన్ టు శ్రీకాంత్ ట్యాక్స్ విల్ బి డిడక్టబుల్ అట్ ది రేట్ ఆఫ్ 5%. 60,000 into 5% into 8 months, that is 24,000 has to be deducted from rent paid on 1/2/2022 for the month on February 2022. Next, question number 3. What is there in question number 3? 1,19,50,000 credited to account of Digitech Studio, a partnership firm, on 31/3/2022 by BTV television channel towards part consideration for shooting of tele episode for 10 weeks as per storyline, content and specification of BTV channel. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? అక్కడ ఒక స్టోరీ లైన్, కంటెంట్ స్పెసిఫికేషన్ ఎవరైతే బీటీవీ వాళ్ళు చెప్తున్నారో వాటి ప్రకారం ఈ బీటీవీ వాళ్ళు టెలికాస్ట్ చేసే ఎపిసోడ్ని వీళ్ళే ప్రొవైడ్ చేసినారు, వాళ్ళు కంటెంట్ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది వర్క్, వాళ్ళు చెప్పినట్టునే వర్క్ చేస్తున్నాం కాబట్టి ఇది వర్క్ కాంటాక్ట్ అండర్ సెక్షన్ 194C కింద వస్తుంది. ఒకవేళ ఆల్రెడీ ప్రీ రికార్డెడ్కి సంబంధించి ప్రోగ్రామ్ని కన్నా వీళ్ళకి ఇస్తే అది 194C కింద రాదు. సో 194C మనం ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు? ఈటీవీ వాళ్ళు ఉన్నారు అండ్ మళ్ళా ప్రొడక్షన్ హౌస్ ఉంది. ఈటీవీ వాళ్ళకి స్పెసిఫికేషన్ కామెడీ కావాలి అంటే వాళ్ళు జబర్దస్త్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు అంటే 194C కింద ఈటీవీ వాళ్ళు మల్లెమల వాళ్ళకి చేయాలి. అండ్ మల్లెమల వాళ్ళు ప్రతి ఫెస్టివల్కి ఒక ప్రోగ్రామ్ని చేస్తారు. ఆ ప్రోగ్రామ్ని తీసి వీళ్ళకి ఈటీవీ వాళ్ళకి సేల్ చేస్తున్నారు అనుకోండి, అది 194C కాదు. అది సేమ్ ఇక్కడ కూడా అప్లై చేసుకోండి, 194C కింద వస్తుంది. ఇప్పుడు ఎందుకంటే స్పెసిఫికేషన్ చెప్పినారు అండ్ అమౌంట్ అనేది 30,000 ఎక్సీడ్ అవుతుంది కాబట్టి సో మొత్తం అమౌంట్ పైన 2% టీడీఎస్ డిడక్ట్ చేసుకోవాలి. 2% ఎందుకు డిడక్ట్ చేసుకోవాలి? వాళ్ళు కంపెనీ కాబట్టి. ఒకవేళ ఇండివిజువల్ పర్సన్ ఆర్ హెచ్యూఎఫ్ అయితే 1% టీడీఎస్ డిడక్ట్ చేస్తుంటుంది. నెక్స్ట్ 20 క్వశ్చన్. డిస్కస్ ద టీడీఎస్ లయబిలిటీ. దింద్యాల్ అండ్ కో, ఏ పార్ట్నర్షిప్ ఫర్మ్ హాస్ క్రెడిటెడ్ 67,000 and 4,000 రెస్పెక్టివ్లీ హ్యాస్ రెంట్ పార్ట్నర్ ఎల్ రెసిడెంట్కి అండ్ ఎం రెసిడెంట్కి. సో ఇంట్రెస్ట్ అమౌంట్ పేమెంట్ చేసినాము, ఎవరికి? రెసిడెంట్కి పే చేసినాము అండ్ నాన్ రెసిడెంట్కి పేమెంట్ చేస్తున్నారు. ఎవరు పేమెంట్ చేస్తున్నారు? ఇక్కడ పార్ట్నర్షిప్ ఫర్మ్ పేమెంట్ చేస్తుంది. నెక్స్ట్, పేమెంట్ ఆఫ్ 5 lakhs మేడ్ బై శివ అండ్ కో పార్ట్నర్షిప్ ఫర్మ్ టు జ్యోతి కంపెనీ లిమిటెడ్ ఫర్ ఆర్గనైజింగ్ డిబేట్ కాంపిటీషన్ అండ్ సబ్జెక్ట్ టు రూరల్ హెరిటేజ్ ఆఫ్ కాంపిటీషన్ రాజస్థాన్. ఒక కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసినందుకు వాళ్ళకి పేమెంట్ చేసినాము. ఓకే, ఫస్ట్ కేసుకి వచ్చేసి కింద వచ్చేసి ప్రొఫెషనల్ సర్వీస్ 194J అయిపోతుంది, అది ప్రాబ్లం ఏం లేదు. ఫస్ట్ది ఏమంటే 194A ఏం చెప్తుంది? 194A రిక్వైర్స్ డిడక్షన్ ఆఫ్ ట్యాక్స్ ఎట్ సోర్స్ ఆన్ ఎనీ ఇన్కమ్ బై వే ఆఫ్ ఇంట్రెస్ట్ అదర్ దెన్ ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ క్రెడిటెడ్ ఆర్ పేడ్ టు ద రెసిడెంట్ ఎక్స్క్లూడ్స్ ఫ్రమ్ ఇట్స్ స్కోప్ ఇంట్రెస్ట్ క్రెడిటెడ్ ఆర్ పేడ్ బై ద ఫర్మ్ టు ఇట్స్ పార్ట్నర్. ఏం చెప్తుంది? 194A ప్రకారం ఏమన్నా ఇన్కమ్ వచ్చింది అనుకోండి, ఏ ప్రకారం వస్తుంది ఇన్కమ్? ఇంట్రెస్ట్ ప్రకారం వస్తే అదర్ దెన్ ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ ఇంట్రెస్ట్ కాకుండా ఎవరికైతే పేమెంట్ చేస్తామో అంటే పేమెంట్ వచ్చేసి రెసిడెంట్ పర్సన్కి పేమెంట్ చేస్తున్నప్పుడు టీడీఎస్ డిడక్ట్ చేసుకోవాలి 194A కింద. అండ్ ఇక్కడ వచ్చేసి ఏం ఎక్స్క్లూడ్ చేస్తామంటే ఇంట్రెస్ట్ క్రెడిటెడ్ ఆర్ పేడ్ బై ద ఫర్మ్ టు ఇట్స్ పార్ట్నర్స్. సో పార్ట్నర్స్కి కానీ ఏమైనా ఇంట్రెస్ట్ పేమెంట్ చేసి ఉంటే ఆ అమౌంట్ని ఎక్స్క్లూడ్ చేస్తాము. సో 195 which requires tax deduction at source on payment to non-resident does not provide any అంటే ఇక్కడ ఎక్స్క్లూజన్ చెప్పింది ఎవరికి? నాన్ రెసిడెంట్ పర్సన్ అయినప్పటికీ పార్ట్నర్షిప్ ఫర్మ్ నుంచి కానీ ఇంట్రెస్ట్ వస్తే పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే రెసిడెంట్ పర్సన్ ఎవరైతే ఉన్నాడో పార్ట్నర్షిప్ ఫర్మ్ నుంచి ఇంట్రెస్ట్ రిసీవ్ చేసుకుంటున్నాడో ఆ పర్సన్కి టీడీఎస్ డిడక్ట్ చేయాల్సిన అవసరం లేదు 194A కింద. బట్ నాన్ రెసిడెంట్కి 195 అప్లికబుల్ అయ్యి 195 ఏం చెప్తుంది? టీడీఎస్ ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్ ఆన్ పేమెంట్ టు నాన్ రెసిడెంట్ డస్ నాట్ ప్రొవైడ్ ఫర్ ఎనీ ఎక్స్క్లూజన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బై ద ఫర్మ్ టు ఇట్స్ నాన్ రెసిడెంట్. సో తనకి టీడీఎస్ డిడక్ట్ చేసుకోవాలి. టీడీఎస్ ఎంత డిడక్ట్ చేసుకోవాలి? 30% ప్లస్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ 4%. సో దింద్యాల్ కంపెనీ పార్ట్నర్షిప్ ఫర్మ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు డిడక్ట్ టీసీసీ ట్యాక్స్ అట్ సోర్స్ 194 ఆన్ పేమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 67,000 క్రెడిటెడ్ టు అకౌంట్ ఎల్ ఏ రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ ట్యాక్స్ అట్ సోర్స్ డిడక్షన్ 195 at the rate of 30% plus 4% 31.2% in respect of interest 4,000 credited to M నాన్ రెసిడెంట్కి టీడీఎస్ డిడక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈవెంట్కి సంబంధించి కాంపిటీషన్తో. సో ద సర్వీస్ ఆఫ్ ఈవెంట్ మేనేజర్ in relation to sports activity alone have been notified by the CBDT has professional services for the purpose of section 194J. 194J ఏం చెప్తుంది? 194J కింద ప్రొఫెషనల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే వాళ్ళు కంపెనీ ప్రొవైడ్ చేసి 2% డిడక్ట్ చేసుకోండి అని చెప్తుంది. సో
కంపెనీ కాబట్టి సో 2% డిడక్ట్ చేయండి. ఇన్ కేస్ పేమెంట్ 5 lakhs వాజ్ మేడ్ టు జ్యోతి కంపెనీ లిమిటెడ్ అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఫర్ ఆర్గనైజింగ్ ఏ డిబేట్ కాంపిటీషన్ ఇన్ ద ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 194J ఆర్ నాట్ అట్రాక్టెడ్ ఇన్ దిస్ కేస్. However, TDS provisions under section 194C relating to contract payment would be attracted. Consequently, tax had to be deducted at the rate of 2% under section 194C. What is there here? Payment of 5 lakhs made by Shioco partnership firm to Jyotico Limited for organizing debate competition on subject of. So, వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు, వాళ్ళు డైరెక్ట్ కాదు. ఆర్గనైజింగ్ ఎవరు ఆర్గనైజింగ్ చేస్తున్నారు? శివ అనుకో. వీళ్ళు చెప్పినట్లు వీళ్ళు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో వర్క్ కాంటాక్ట్ అవుతుంది. సో వర్క్ కాంటాక్ట్ అయినప్పుడు పార్ట్నర్షిప్ కంపెనీకి పేమెంట్ చేస్తున్నాం కాబట్టి 2% TDS డిడక్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఇండివిజువల్ హెచ్యుఎఫ్కి అయితే 1% TDS డిడక్ట్ చేస్తుంటుంది. సో 2% విల్ బి డిడక్టెడ్. నెక్స్ట్ TDS లయబిలిటీ ప్రొవైడ్ చేయాలి. ఎక్స్ ఒక ప్రొడ్యూసర్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్ డ్యూరింగ్ ద ఇయర్ ఇట్ సోల్డ్ న్యాచురల్ గ్యాస్ వర్త్ 20,50,000 టు మిసెస్ హవాకో partnership firm. It also incurred 2 lakhs as freight for the transportation of gas. It raised the invoice and bifurcated the value as gas as well as transportation of charges. So ఇక్కడ న్యాచురల్ గ్యాస్ పర్సన్ ప్రొడ్యూసర్ ఉన్నాడు. ఆ న్యాచురల్ గ్యాస్ పర్సన్ ఒక 20,50,000కి గ్యాస్ని ట్రాన్స్ఫర్ చేసినాడు. ఎవరికి? పార్ట్నర్షిప్ ఫర్మ్కి ట్రాన్స్ఫర్ చేసినారు. అండ్ 2 lakhs ఫ్రైట్ని ఇంకర్ అయినాడు. ఈ రైజ్డ్ ఇన్వాయిస్ అండ్ క్లియర్లీ బైఫర్గేటెడ్ అంటే 20,50,000 సేల్ అండ్ 2 lakhs ఫ్రైట్ అనేది సపరేట్గా బైఫర్గేషన్ చేసినారు. TDS ప్రొవిజన్స్ అప్లికబుల్ అయితే ఎస్ 194C అని చెప్తుంది. అంటే ఫస్ట్ వర్క్ కాంటాక్ట్ వర్క్ ఉంటే మాత్రమే 194C వస్తుంది. TDS అండర్ సెక్షన్ 194C is attracted on any sum payable to a resident contractor for carrying out any work. So ఏదైనా వర్క్ని క్యారీ అవుట్ చేస్తే ఎనీ వర్క్ సిన్స్ ఎక్స్ లిమిటెడ్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్ సేల్స్ యాజ్ వెల్ యాజ్ ట్రాన్స్పోర్ట్స్ ద గ్యాస్ టు ద పర్చేజర్. సో ఇక్కడ ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో న్యాచురల్ గ్యాస్ని సేల్ చేస్తారో యాజ్ వెల్ యాజ్ ట్రాన్స్పోర్ట్ని ప్రొవైడ్ చేస్తారు గ్యాస్ టు ద పర్చేజర్కి. మిసెస్ హవా అనుకో ఏ పార్ట్నర్షిప్ ఫర్మ్ టిల్ ద పాయింట్ ఆఫ్ డెలివరీ వేర్ ద ఓనర్షిప్ ఆఫ్ గ్యాస్ ఈజ్ సైమల్టేనియస్లీ ట్రాన్స్ఫర్డ్ ది మ్యానర్ ఆఫ్ రైజింగ్ ద సేల్ బిల్ వేర్ ద ట్రాన్స్పోర్ట్ చార్జెస్ are embedded in cost of gas are shown separately. Does not alter the basic nature of such contract which remains essential a contract of sale and not work contract is envisaged. ఏవైతే సర్వీస్ని ప్రొవైడ్ చేస్తున్నారో ఏది కాంట్రాక్ట్ ఫ్రైట్ ట్రాన్స్పోర్టేషన్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు అది వర్క్ కాంట్రాక్ట్ కింద తీసుకుందామని మనం అనుకుంటే వాళ్ళు ఏమంటున్నారు అంటే వర్క్ కాంట్రాక్ట్ కింద తీసుకోవాలంటే ఒక కాంట్రాక్ట్ వర్క్ అనేది జరుగుతుండాలి. ఇక్కడ వర్క్ అనేది సపరేట్గా ఏం చేయడం లేదు. జస్ట్ సేల్కి సంబంధించి రిలేటెడ్ యాక్సెసరీ వర్క్ని చేస్తున్నారు. ఆ సేల్ కంప్లీషన్ అట్ ది టైమ్ ఆఫ్ డెలివరీ ఇక్కడ చేసినప్పుడే సో ఇట్ ఈస్ నాట్ వర్క్ కాంట్రాక్ట్ అని చెప్తున్నారు. సో కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ అంటారు. సో కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ ఉన్నప్పుడు వర్క్ కాంట్రాక్ట్లోకి రాదు, 194Cకి రాదు. సో TDS ప్రొవిజన్స్ అండర్ సెక్షన్ 194C ఈజ్ నాట్ అప్లికబుల్ ఆన్ ద కంపోనెంట్ ఆఫ్ గ్యాస్ ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ పేయబుల్ బై మిసెస్ హవా అనుకో to X Limited. Consequently, there is no liability to deduct tax at source under section 194C. నెక్స్ట్ కు సంబంధించిన క్వశ్చన్ ఏం చెప్పినారు? మిసెస్ తబా entered into a contract with Mr. Babu for transportation of its product for its plant and machinery to warehouse. సో ఇక్కడ వేర్ హౌస్కి పంపించడానికి ఒక కాంట్రాక్ట్లో ఎంటర్ అయినారు. It pays lump sum amount 2,50,000 to Mr. Babu for the year. At the end, Mr. Babu is engaged in the business of playing goods carriage on hire. Mr. Babu is not an assessee under Income Tax Act and does not provide any PAN to Taba Limited. Now, ఇక్కడ సెకండ్ కేసులో 194C అట్రాక్టెడ్ ఎనీ సమ్ పేయబుల్ టు రెసిడెంట్ కాంట్రాక్టర్స్. 194C ఎప్పుడు అప్లికబుల్ వస్తుంది? ఏదైతే అమౌంట్ పేయబుల్ చేస్తామో ఎవరికి? రెసిడెంట్ కాంట్రాక్టర్కి పేమెంట్ చేస్తామో ఏదానికి? ఫర్ క్యారింగ్ అవుట్ ఎనీ వర్క్, ఏదైనా వర్క్ క్యారీ అవుట్ చేయని. హౌఎవర్ వర్క్ షెల్ నాట్ బి ఇంక్లూడ్ మ్యానుఫ్యాక్చరింగ్, supplying a product according to requirement or specification of customer by using raw material purchased from a person other than such customer as such contract is a contract of sale. సో ఒకవేళ ఏమన్నా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నా ఆర్ సప్లయింగ్ ఆఫ్ ప్రోడక్ట్ చేస్తున్నా ఆ ప్రోడక్ట్ని రా మెటీరియల్ మొత్తం వాళ్ళ దగ్గర నుంచి పర్చేస్ చేసి వాళ్ళ దగ్గర నుంచి కాకుండా వేరే వాళ్ళ దగ్గర నుంచి పర్చేస్ చేసి సేల్ చేస్తుంటే అది కాంట్రాక్ట్ టు సేల్ అవుతుంది, వర్క్ కాంట్రాక్ట్ కాదు. సో ఇన్ దిస్ కేస్ సిన్స్ ఆల్ఫా లిమిటెడ్ హ్యాస్ సప్లైస్, సో సారీ తబా లిమిటెడ్కి సంబంధించి ఏం చెప్పలేదా? థర్డ్ కేసు కదా. Tax is not required to be deducted at source under section 194C for sum credited or paid to the account of contractor during the course of business of playing, hiring or leasing goods carriage if he furnishes his PAN to the deductor. So in this case, Mr. Babu has not furnished the PAN to Mr. Sabha. Mr. Sabha has deducted tax at source
at the rate of 20%. సో నార్మల్ కేసు వర్క్ కాంట్రాక్ట్ అయితే 2% ఆర్ 1%లో కంప్లీట్ అవుతుండే. ఇయర్ వన్కి ప్యాన్ ప్రొవైడ్ చేయకుంటే 20% టీడీఎస్ డిడక్ట్ చేసుకోవాలి యాజ్ పర్ సెక్షన్ 206 ప్రకారం. అండ్ లంసమ్ అమౌంట్ 2,50,000 పైన 2,50,000 ఎవరికి పే చేస్తున్నాము, బాబుకి పేమెంట్ చేస్తున్నాము. బాబుకి పేమెంట్ చేస్తున్నప్పుడు దా అమౌంట్ అనేది ఎక్సీడింగ్ 1 lakh ఉంది కాబట్టి కాంట్రాక్ట్ వాల్యూ అమౌంట్. సో అమౌంట్ 194C కింద 20% టీడీఎస్ని డిడక్ట్ చేసుకోవాలి. మనం సెకండ్ కేసుని మిస్ చేసినాం. సో సెకండ్ కేసు అండ్ ఫోర్త్ కేసు చూస్తే బీటా లిమిటెడ్ gave a contract to Alpha Limited for supply of 2000 pens on which the logo of Beta Limited was printed. The raw material were purchased by Alpha Limited from C Limited. So వేరే వాళ్ళ కాడ నుంచి పర్చేస్ చేసింది రా మెటీరియల్ విచ్ ఈస్ నాట్ రిలేటెడ్ టు బీటా లిమిటెడ్. ద కన్సిడరేషన్ పేడ్ ఫర్ ద పెన్ వాజ్ 1,50,000. సో మొత్తం వర్క్ అంతా వేరే వాళ్ళ దగ్గర నుంచి రా మెటీరియల్ పర్చేస్ చేసి వర్క్ని కంప్లీట్ చేసి ఫినిష్డ్ గూడ్స్ని మనం సేల్ చేస్తున్నామంటే కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ అయితే అవుతుంది, వర్క్ కాంట్రాక్ట్ కాదు. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, which investors is engaged in the business of stock broking, depositories, mobilization of deposits and marketing of public issues. It is registered member of Bombay Stock Exchange. Every year it make payment amounting to 10 lakhs to stock exchange by way of transportation charges in respect of fully automated online trading facility. This service is available to all members of stock exchange in respect of every transaction that he is entered into. Would it be liable to for tax reduction under section 194J? Professional services కింద వచ్చి 194J కింద టీడీఎస్ని డిడక్ట్ చేయాలనేది ఫస్ట్ క్వశ్చన్. సో అండర్ సెక్షన్ 194G ఫస్ట్ ప్రొఫెషనల్ సర్వీసెస్ గురించి చెప్తాము. ప్రొఫెషనల్ సర్వీస్ ఆర్ ఫీ ఫర్ టెక్నికల్ సర్వీసెస్ లైక్ మేనేజరల్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్. టెక్నికల్ సర్వీసెస్ ఏమొస్తాయి, మేనేజరల్ సర్వీసెస్ కానీ కన్సల్టెన్సీ సర్వీసెస్ కానీ ఆర్ ఇన్ ద నేచర్ ఆఫ్ స్పెషలైజ్డ్ సర్వీస్ మేడ్ అవైలబుల్ బై ద సర్వీస్ ప్రొవైడర్ టు క్యాటర్ టు ద స్పెషల్ నీడ్స్ ఆఫ్ ద కస్టమర్ యూజర్ యాజ్ మే బీ ఫెల్ట్ నెసెసరీ. సో టెక్నికల్ సర్వీసెస్ అంటే ఏమి, ఒక స్పెషలైజ్డ్ నేచర్ ఉన్న సర్వీసెస్, అవి నేచర్ ఇన్ స్పెషలైజ్డ్ సర్వీసెస్ అండ్ ఆ సర్వీసెస్ వచ్చేసి క్యాటర్ టు స్పెషల్ నీడ్ టు ద కస్టమర్ యూజర్స్. ఆ కస్టమర్ యూజర్స్కి సంబంధించి మేబీ ఫెల్ట్ నెసెసరీ, వానికి నెసెసరీ అన్నప్పుడు అట్లాంటి సర్వీసెస్ ఏమైనా ప్రొవైడ్ చేస్తుంటే అట్లాంటి కేసెస్లో ఇట్ ఈస్ అబౌవ్ ఫీచర్ దట్ డిస్టింగ్విష్ ఆర్ ఐడెంటిఫైస్ ఏ సర్వీస్ ప్రొవైడర్ ఫర్ ఫెసిలిటీ ఆఫర్డ్. హౌఎవర్ ద సర్వీసెస్ ప్రొవైడెడ్ బై BSC for which transaction charges are paid does not satisfy the test of specialized, exclusive and individual requirement of users or consumers who may approach the service provider for such assistance or services. Therefore, transaction services paid by to BSC by its members is not a technical services. వాళ్ళ మెంబర్సే వాళ్ళ యొక్క ఫామ్కి పేమెంట్ చేసుకుంటుంటే అది టెక్నికల్ సర్వీసెస్ కాదు. అదర్ దెన్ పర్సన్ పేమెంట్ చేస్తున్నారు, అదర్ దెన్ పర్సన్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, అదర్ దెన్ పర్సన్ పేమెంట్ చేస్తుండాలి. అప్పుడే మనకి స్పెషలైజ్ సర్వీస్ అండ్ ఆ స్పెషలైజ్ పర్సన్ అయిపోతాడు. ఇండివిజువల్ రిక్వైర్మెంట్ ఆఫ్ యూజర్ కన్జ్యూమర్స్. సో for technical services but are in the nature of payment made for facilities provided by the stock exchange, such payment would be they are for not attractive the provisions of tax deduction and section 194J. So accordingly payment of transaction charges of 10 lakhs to Mr. Suvinis investor to BSC in respect of fully automated online trading facility would not be liable to for tax reduction under section 194J. సో ఆటోమేషన్ చేస్తున్నాము ఈ టెక్నికల్ సర్వీసెస్ అని చెప్తే 194J కింద టీడీఎస్ డిడక్ట్ చేయడానికి రాదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. Dear Company Limited engaged in the business of manufacture of furniture in its contract basis. It subcontracted the production of cushions for chairs to Mrs. Lion and Co., a sole proprietor concern. The subcontractor Mrs. Lion and Co. procured the raw material for production of cushions, performed further labor work and supplied the same to Dear Company Limited. సో వాళ్ళంతా వరకు రా మెటీరియల్ని పర్చేస్ చేసి క్విజన్ వర్క్ని వేరే లాభాన్ని తీసుకొని ఆ వర్క్ని కంప్లీట్ చేసి డియర్ లిమిటెడ్కి ప్రొవైడ్ చేసినారు. ఇట్ బిల్స్ ఆన్ డియర్ కంపెనీ లిమిటెడ్ షోయింగ్ దట్ కాస్ట్ ఆఫ్ రా మెటీరియల్స్ 4 lakhs, లేబర్ వచ్చేసి 1,50,000 సపరేట్లీ. ఎక్స్ప్లెయిన్ ద బ్రీఫ్ ట్యాక్స్ రిడక్షన్ అండర్ సెక్షన్ ఇన్ ద డీర్ లిమిటెడ్కి సంబంధించి. సో ఫస్ట్ 194C ఏం చెప్తుంది. 194C అంటే వర్క్ కాంట్రాక్ట్కి సంబంధించి ఎనీ సమ్ పేయబుల్ టు ఎనీ రెసిడెంట్ పర్సన్ ఆన్ డూయింగ్ ఎనీ వర్క్ రిలేటింగ్ టు వర్క్ కాంట్రాక్ట్కి సంబంధించి ప్రొవైడ్ చేసింటే ఇక్కడ వర్క్ షెల్ నాట్ ఇన్క్లూడ్. వర్క్ అంటే ఇంక్లూడ్ కానివి ఏమంటే మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఆర్ సప్లయింగ్ ఆఫ్ ప్రోడక్ట్ కానీ అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్ ఆర్ స్పెసిఫికేషన్ ఆఫ్ ఎ కస్టమర్ బై యూజింగ్ ఏ రా మెటీరియల్ పర్చేజ్ ఫ్రమ్ ద పర్సన్ అదర్ దెన్ సచ్ కస్టమర్ ఆర్ సచ్ యాజ్ ఏ. సో అదర్ దెన్ ఆ కస్టమర్ కాడ నుంచి తీసుకుంటే అప్పుడు అది కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ అవుతుంది. నెక్స్ట్ ఇన్ దిస్ కేస్ లయన్ అండ్ కో హ్యాస్ సప్లై ద కుజిన్ ఫర్ ద చైర్స్ టు డియర్ అండ్ కో అండ్ అకార్డింగ్ టు ద స్పెసిఫికేషన్ ఆఫ్ ద కస్టమర్ బై యూజింగ్ ఏ మెటీరియల్ పర్చేజ్ ఫ్రమ్ పర్సన్ అదర్ దెన్ కస్టమర్ నుంచి పర్చేజ్ చేసిన డి అండ్
అండ్ కో నుంచి పర్చేస్ చేయలేరు. సో దస్ ద సబ్ కాంట్రాక్ట్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ క్విజిన్స్ ఈజ్ ఏ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ అండ్ నాట్ వర్క్ కాంట్రాక్ట్. సో అది కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ అవుతుంది కానీ వర్క్ కాంట్రాక్ట్ కాదు. సో కన్సిక్వెంట్లీ దెర్ ఈజ్ నో లయబిలిటీ టు డిడక్ట్ ట్యాక్స్ అట్ సోర్స్ అండర్ సెక్షన్ 194C కింద టీడీఎస్ డిడక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ద ఇష్యూ అండర్ కన్సిడరేషన్ ఈజ్ వెదర్ ద ఇక్కడ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ మిసెస్ Mahabank Limited. So Mahabank Limited accepted a fixed deposit 20 crores in the name of Registrar General of the High Court and issued a fixed deposit receipt in compliance with a direction passed by the court in relation to certain proceedings. The bank did not deduct tax on the interest accrued. The assessing officer issued a notice to the bank to show cause as to why it should not be treated as an assessee in default under section 201 or 201(1)(a) for not deducting the tax at source on interest accrued. Examine whether the bank is correct or is not deducting the tax on the interest accrued. సో బ్యాంక్ ఉంది, బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ ఉన్నాయి, ఎంత 20 crores ఫిక్స్డ్ డిపాజిట్ ఉన్నాయి. ఎవరు రిజిస్టర్ జనరల్ హైకోర్ట్ అండ్ ఇష్యూడ్ ఏ ఫిక్స్డ్ డిపాజిట్, వాళ్ళకి ఫిక్స్డ్ డిపాజిట్కి తీసుకుంది అండ్ డైరెక్షన్స్ ఇష్యూడ్ బై ద కోర్ట్ ఇన్ రిలేషన్ టు సర్టెన్ ప్రొసీడింగ్స్కి సంబంధించి. అండ్ ఈ బ్యాంక్ ఏం చెప్తుందంటే టీడీఎస్ని డిడక్ట్ చేయలేదు ఇంట్రెస్ట్ అక్రూ అయిన దాని మీద. అసెసింగ్ ఆఫీసర్ ఏమంటున్నా అంటే ఒక షోకాస్ నోటీస్ని ఇష్యూ చేసినాడు అసెసి డిఫాల్ట్గా అండ్ వాళ్ళకి అడుగుతున్నాడు ఎందుకు ఇంట్రెస్ట్ అక్రూ నేను చేయకూడదు అండర్ సెక్షన్ 201 అండ్ 201(1)(a) కింద. 201(1) ఎప్పుడు టీడీఎస్ డిడక్ట్ చేయనందుకు, 201(1)(a) ఎప్పుడు టీడీఎస్ డిడక్ట్ చేసి నాట్ పే చేసినప్పుడు అంటే పే చేయకుంటే 1A వస్తుంది. సో ఈ కేసులో ఏం చెప్తారంటే ఇవి ఇక్కడ సెక్షన్ 194 అండర్ సెక్షన్ 194(a) the issue under consideration is whether the bank is required to deduct tax at source on the amount interest paid or payable on fixed deposit in the name of Registrar General of High Court. వాటిపైన టీడీఎస్ని డిడక్ట్ చేయాలనేది ఫస్ట్ క్వశ్చన్. అండర్ సెక్షన్ 194(a) ఏం చెప్తుంది? ద బ్యాంక్ ఈజ్ అబ్లిగేట్ టు డిడక్ట్ ట్యాక్స్ అట్ సోర్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ క్రెడిట్ ఆర్ పేమెంట్. ఏదైనా క్రెడిట్ కానీ పేమెంట్ కానీ చేస్తుంటే ఆ అమౌంట్ అనేది ఎక్సీడింగ్ 10,000 ఉంటే ఆన్ డిపాజిట్ మేడ్ విత్ ఇట్, దాని బ్యాంక్లో డిపాజిట్లు చేసి ఉంటే డిపాజిట్ల మీద 10,000 ఇంట్రెస్ట్ పేమెంట్ చేస్తుంటే ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది గ్రేటర్ దెన్ 10,000 ఉంటే టీడీఎస్ని డిడక్ట్ చేయాలి. 194(a) చెప్తుంది. ద ఎక్స్ప్రెషన్ పేయీ అండర్ ద సెక్షన్ 194(a) వుడ్ బి మీన్స్ రెసిపియంట్ ఆఫ్ ఇన్కమ్ హూజ్ అకౌంట్ ఈజ్ మెయింటైన్డ్ బై ద పర్సన్ పేయింగ్ ఇంట్రెస్ట్. హౌఎవర్ ఇన్ దిస్ కేస్ ద యాక్చువల్ పేయీ ఈజ్ నాట్ అసెటనబుల్. కొన్ని కేసులో ఈ కేసులో అకౌంట్ పేయీ ఎవరు అనేది అసెటనబుల్ చేయనప్పుడు అండ్ ద పర్సన్ ఇన్ హూజ్ నేమ్ ద ఇంట్రెస్ట్ ఈజ్ క్రియేటెడ్ ఈజ్ నాట్ పర్సన్ లయబుల్ టు పే ట్యాక్స్ అండర్ ద యాక్ట్. సో ఇక్కడ రిజిస్ట్రార్ జనరల్ ఇన్ రిసిపియంట్ ఈజ్ నైదర్ అమౌంట్ క్రియేటెడ్ టు హిజ్ అకౌంట్ నార్ ద ఇంట్రెస్ట్ అక్రూయింగ్ దేర్ ఆన్, దేర్ ఫోర్ ఇట్ కెన్ నాట్ బి కన్సిడర్ హ్యాస్ పేయీ ఫర్ ది పర్పస్ ఆఫ్ సెక్షన్ 194(a). రిజిస్ట్రార్ ఎవరైతే ఉన్నారో ఆ రిజిస్ట్రార్కి ఏమి ఇంట్రెస్ట్ ఏమీ రాదు. సో వాళ్ళకేమి పేమెంట్ చేయము, అమౌంట్ ఏమి క్రియేట్ చేయము, అండ్ ఇంట్రెస్ట్ అక్రూయింగ్ అతనికి రాదు. అట్లాంటి కేసెస్లో 194(a) పేయీ అనేవాడు కన్సిడర్ కాదు. 194. సో ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ పేయీ ద మిషనరీ ప్రొవిజన్స్ ఫర్ డిడక్షన్ ఆఫ్ ట్యాక్స్ ఫర్ ఇంట్రెస్ట్ క్రియేటెడ్ బికమ్ ineffective. The credit by the bank in the name of Registrar General would does not attract the provisions of section 194(a). Therefore, bank is correct in not deducting the tax on interest accrued. So interest accrued పైన TDS డిడక్ట్ చేయడం పోవడం కరెక్టే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 23? డిస్కస్ ద లయబిలిటీ ఆఫ్ TDS అండ్ TCS ప్రొవిజన్స్ ఇన్ ద ఫాలోయింగ్ ఇండిపెండెంట్ కేసెస్. KLS Limited use multi-level parking in building in front of a shopping mall in Delhi to PQR Limited. On a release of 90 years, PQR Limited is liable to pay 3 crores. సో ఎంత పే చేయాలి? 3 crores పే చేయాలి. మల్టిపుల్ లెవెల్ పార్కింగ్ బిల్డింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ షాపింగ్ మాల్ ఇన్ ఢిల్లీ టు PQR లిమిటెడ్ ఆన్ లీజ్ ఆఫ్ 90 years. PQR లిమిటెడ్ హీజ్ లయబుల్ టు పే 3 crores. ఎంత పే చేయాలి? 3 crores పే చేయాలి. హ్యాస్ వన్ టైమ్ లీజ్ ప్రీమియం ఇన్ అడిషన్ టు అన్ యాన్యువల్ లీజ్ రెంట్ 26 lakhs. సో PQR లిమిటెడ్ 3 lakhs పేమెంట్ చేయాలి వన్ టైం లీజ్ ప్రీమియంతో పాటు, అండ్ యాన్యువల్ లీజ్ రెంట్ ఎంత? రెంట్ 26 lakhs రెంట్, విచ్ విల్ బి ది TDS ఆర్ TCS లయబిలిటీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ KLS లిమిటెడ్. KLS లిమిటెడ్ అంటే ఆ పార్కింగ్ షాపింగ్ మాల్ ముందర బిల్డింగ్ పార్కింగ్ ఇచ్చింది కదా, దానికి సంబంధించి 90 years పార్కింగ్ ఇచ్చినందుకు ఒక వన్ టైం లీజ్ పేమెంట్ తీసుకుంటున్నాం అండ్ యాన్యువల్ లీజ్ అమౌంట్ కూడా తీసుకుంటున్నాం. అండ్ ఇప్పుడు TDS అమౌంట్ యాన్యువల్ లీజ్ అమౌంట్ మీద తీసుకోవాలా ఆర్ దీనిపైన తీసుకోవాలా అనేది ఫస్ట్ క్వశ్చన్. అండ్ వాళ్ళు వచ్చేసి ప్యాన్ని ప్రొవైడ్ చేయకుండా ఎట్లుంటుంది, ప్యాన్ని ప్రొవైడ్ చేస్తే ఎట్లుంటుంది అనేది ఫస్ట్ క్వశ్చన్. సో KS లిమిటెడ్ ద కంపెనీ గ్రాంటింగ్ లీజ్
ఆఫ్ పార్కింగ్ లాట్. సో పార్కింగ్ లాట్ని లీజ్కి ఇచ్చింది. టు కలెక్ట్ TCS అట్ ద రేట్ ఆఫ్ 2% అండర్ సెక్షన్ 206C ఫర్ ద వన్ టైమ్ లీజ్ ప్రీమియం 2 crores. సో 2 crores ఎప్పుడైతే రిసీవ్ చేసుకుంటుందో లీజ్కి ఇచ్చినది 206C ప్రకారం TCSని కలెక్ట్ చేసుకోవాలి ఆన్ 3 crores మీద. అండ్ యాన్యువల్ లీజ్ రెంట్ 26 lakhs, దట్ ఈస్ 3.26 crores at the time of debiting the amount payable by PQR Limited, assumed to be resident in India, or at the time of receipt of such amount, whichever is earlier. సో కేస్ లిమిటెడ్ ఏం చేయాలంటే ఎప్పుడైతే లోన్ గ్రాంటింగ్ లీజింగ్కి గ్రాంట్ ఇచ్చిందో వాళ్ళ యొక్క స్పేస్ని పార్కింగ్ లాట్ని ఇప్పుడు TCSని కలెక్ట్ చేసుకోవాలి 2% ఫర్ వన్ టైమ్ లీజ్ పేమెంట్ మేము 3 crores మీద అండ్ యాన్యువల్ లీజ్ రెంట్ 26 crores మీద మొత్తం 3.26 crores అవుతుంది. అట్ ద టైమ్ ఆఫ్ డెబిట్ ఆఫ్ అమౌంట్ పేయబుల్ బై ద PQR, అంటే PQR వాళ్ళు అమౌంట్ పేమెంట్ చేస్తున్నప్పుడు అంటే వాళ్ళ బుక్స్లో డెబిట్ చేసినప్పుడు కానీ, ఆర్ అట్ ది టైమ్ ఆఫ్ రిసీట్ ఆఫ్ సచ్ అమౌంట్ మన అకౌంట్లో అమౌంట్ రిసీట్ అయినప్పుడు కానీ, విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ తీసుకోవాలి. ఇన్ కేస్ PQR Limited డస్ నాట్ హ్యావ్ ప్యాన్, ఒకవేళ PQR Limitedకి ప్యాన్ లేకుంటే హ్యాస్ టు బి కలెక్టెడ్ బై TKLS అట్ ద రేట్ ఆఫ్ 5% కలెక్ట్ చేసుకోవాలి. మామూలుగా అయితే 2% కలెక్ట్ చేసుకుంటాము 206C ప్రకారం. ఒకవేళ ప్యాన్ లేకుంటే 5% కలెక్ట్ చేసుకోవాలి. బీయింగ్ ద హయ్యర్ ఆఫ్ 5% ఆర్ ప్రైస్ ద TCS అమౌంట్ 2% into 2 ప్రైస్ చేయండి ఎంత అయితే 4 అవుతుంది. 4 or 5 విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ అంటే 5% TCS కలెక్ట్ చేసుకోవాలి. సో ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ PQR Limited TDS ప్రొవిజన్స్ వుడ్ నాట్ బి అప్లికబుల్ on the attracted on the one-time lease premium of 3 crores paid for acquisition of long-term leasehold over land or building, which is not adjustable against periodic payments. సో ఒకవేళ అది పీరియాడిక్ పేమెంట్ ఉంటే మంత్లీ పేమెంట్ ఉంటే అది ఎవరైతే పేమెంట్ చేస్తున్నారో వాళ్ళకి TDS ప్రొవిజన్స్ అప్లికబుల్ అవుతుంది. వన్స్ TDS ప్రొవిజన్స్ అప్లికబుల్ అయితే TCS ప్రొవిజన్స్లో కలెక్ట్ చేయకూడదు. సో ఇద్దరు TDSలో కానీ TCSలో కానీ ఎందులో ఒకదానిలో పేమెంట్ తీసుకుంటాము. నా నెక్స్ట్ సెకండ్ ఇది ద Ranu Limited engaged in manufacturing of papers pays 4 lakhs to head of labor union to be distributed to various workmen as per the work done by them. The assessing officer want to assess the deduct on such payment under section 194C. సో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ పేపర్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ ఎంగే దానిలో ఉంది 4 lakhs తీసుకున్నారు. లేబర్ ప్రీమియం లేబర్ యూనియన్కి ఒక 4 lakhsని పేమెంట్ చేసినారు డిస్ట్రిబ్యూట్ టు వేరియస్ వర్క్ మ్యాన్కి యాజ్ పర్ వర్క్ డన్కి. సో వర్క్ చేసిన దానికి 4 lakhsని పేమెంట్ చేసినాము. సో ఈఫ్ ద వర్కర్ ఆర్ ఎంప్లాయీస్ ఆఫ్ రాను లిమిటెడ్ TDS ప్రొవిజన్స్ అండర్ సెక్షన్ 192 విల్ బి అట్రాక్టెడ్. ఎందుకు 192B అంటే ఎంప్లాయీస్ అయితే అట్రాక్టెడ్ అండ్ ట్యాక్స్ ఈజ్ టు బి డిడక్టెడ్ అట్ ద యావరేజ్ రేట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. సో ఆ రేట్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం, ఎంప్లాయీ అయితే 192 కింద టోటల్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలి. అట్ ద స్లాబ్ రేట్ ప్రకారం ట్యాక్స్ అమౌంట్ డివైడెడ్ బై టోటల్ ట్యాక్స్ లయబిలిటీ చేసుకుంటే యావరేజ్ రేట్ పర్సెంటేజ్ వస్తుంది. ఆ యావరేజ్ రేట్ పర్సెంటేజ్ ఈ మొత్తానికి ఎంత వస్తుందో అంత అమౌంట్ని TDS డిడక్ట్ చేసుకోవాలి. సో ఇన్ దిస్ కేస్ యాక్షన్ ఆఫ్ అసెసింగ్ ఆఫీసర్ రిక్వైరింగ్ రాను లిమిటెడ్ టు డిడక్ట్ ట్యాక్స్ అట్ సోర్స్ అండర్ సెక్షన్ 194C ఈజ్ నాట్ టెనబుల్ ఇఫ్ అవర్ ద వర్కర్ ఆర్ కాంట్రాక్టర్ వర్కర్. ఒకవేళ ఆ వర్కర్స్ వచ్చేసి కాంట్రాక్టర్ వర్కర్ ఉంటే ద TDS ప్రొవిజన్స్ వచ్చేసి అండర్ సెక్షన్ 194C కింద వస్తుంది. వుడ్ బి అట్రాక్టెడ్ అట్ ద రేట్ ఆఫ్ 1%. ఎందుకు 1%? బికాస్ దే ఆర్ ఇండివిజువల్ ఆర్ HUF. ఇండివిజువల్ HUF అయితే 1% అండ్ కంపెనీ అయితే 2% డిడక్ట్ చేసుకుంటాము. ఈ పేమెంట్ ఈజ్ వర్కర్ ఎక్సీడ్స్ 30,000, అది సింగిల్ పేమెంట్లో ఎక్సీడ్ 30,000 అయితే ఆ అగ్రిగేట్ పేమెంట్స్ 1 lakh ఎక్సీడ్ అయితే అప్పుడు మాత్రమే కరెక్ట్ అవుతుంది. సో ద యాక్షన్ ఆఫ్ అసెసింగ్ ఆఫీసర్ వుడ్ బి టెనబుల్ ఇఫ్ ద అబో కండిషన్స్ ఆర్ సాటిస్ఫైడ్. సో శాలరీ అయితే అసెసింగ్ ఆఫీసర్ కరెక్ట్ కాదు, వర్క్ కాంట్రాక్ట్ అయితే అసెసింగ్ ఆఫీసర్ కరెక్ట్. వర్క్ అయితే 30,000 సింగిల్ కాంట్రాక్ట్ ఆర్ 1 lakh ఫుల్ అమౌంట్ పేమెంట్ చేస్తున్నప్పుడు TDSని పేమెంట్ చేస్తాము అట్ ద రేట్ ఆఫ్ 1% బికాస్ దే ఆర్ ఇండివిజువల్స్ కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. డిస్కస్ ద TDS ఆర్ TCS ప్రొవిజన్స్. ఓకే, మిస్టర్ షా an individual whose turnover వచ్చేసి for the business carried on by him during the financial year immediately preceding financial year exceeds 100 lakhs. So 100 lakhs ni exceed అయింది. pays to an architect fee 50,000 for furnishing his residential house. సో అమౌంట్ ఎంత పేమెంట్ చేస్తుంది 50,000 అంటే పర్సనల్ పర్పస్. సో పర్సనల్ పర్పస్ ఉన్నప్పుడు 194J అప్లికబుల్లోకి రాదు. సో TDS అండర్ సెక్షన్ 194J వుడ్ బి అట్రాక్టెడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఫీ ఫర్ ప్రొఫెషనల్ సర్వీసెస్. ఎప్పుడు ఎక్సీడింగ్ 30,000 వచ్చినప్పుడు. సో ఇక్కడ మనం పేమెంట్ చేసినది 50,000 పేమెంట్ చేసినాము. పేడ్ టు రెసిడెంట్ డ్యూరింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్. హౌఎవర్ TDS ప్రొవిజన్స్ అండర్ సెక్షన్ 194J వుడ్ నాట్ బి అట్రాక్టెడ్ ఇఫ్ ద ఫీ ఈస్ పేడ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ పర్సనల్ పర్పస్. ఎక్స్క్లూజివ్గా పర్సనల్ పర్పస్ కోసమే చేస్తే ఆ కేసులో TDS ప్రొవిజన్స్ అనేది 194J అనేది అప్లికబుల్లోకి రాదు. ఇన్ దిస్ కేస్ సిన్స్
fee paid by Mr. Chan for furnishing his residential house is exclusive for personal purpose. Therefore, Mr. Chan is not required to deduct tax at source under Section 194J and the fee of 50,000 paid to an architect for furnishing his residential house, even if such case turnover for the business exceeds 100 lakhs during the preceding financial year, or amount of fee for professional service exceeds 30,000 during the financial year. Next, second question. Mr. Sham purchased a house in Mumbai for consideration 90 lakhs by check from the builder for use of his residential house. సో ఇక్కడ అమౌంట్ ఎంత పే చేస్తున్నాము, 90 lakhs పేమెంట్ చేస్తున్నాము. ఏదానికి, పర్చేస్ ఆఫ్ హౌస్ ఇన్ ముంబై ఫర్ కన్సిడరేషన్ 90 lakhs బై చెక్ ఫ్రమ్ ద బిల్డర్ ఫర్ యూజ్ ఆఫ్ హిస్ రెసిడెన్స్. సో మిస్టర్ షామ్ ఎవడని చెప్పలేదు. ఆ అమౌంట్ అంటే స్టాంప్ డ్యూటీ వాల్యూ యాజ్ ఏ కన్సిడరేషన్ ఎప్పుడైతే 50 lakhs అబౌవ్ ఉంటుందో, సో యాజ్ పర్ సెక్షన్ 194 IA ప్రకారం ట్యాక్స్ ఈజ్ రిక్వైర్డ్ టు బి డిడక్టెడ్ అట్ ద రేట్ ఆఫ్ 1%. 1 IA ప్రకారం 1% TDSని డిడక్ట్ చేసుకోవాలి ఆఫ్ అమౌంట్ పేడ్ ఫర్ పర్చేజ్ ఆఫ్ రెసిడెన్షియల్ హౌస్. సో ఎప్పుడైతే మనం ఒక రెసిడెన్షియల్ హౌస్ని పర్చేజ్ చేసినా, ఆర్ ఏమైనా మీరు పర్చేజ్ చేయండి, ఇమ్మూవబుల్ ప్రాపర్టీని పర్చేజ్ చేసి ఆ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ పర్చేజ్ చేసేటప్పుడు ఇఫ్ ద అమౌంట్ ఆఫ్ కన్సిడరేషన్ ఈజ్ 5 lakhs ఆర్ మోర్ ఉంటే, దేర్ ఫోర్ మిస్టర్ శ్యామ్ ఈజ్ రిక్వైర్డ్ టు డిడక్ట్ ట్యాక్స్ అట్ సోర్స్ ఫర్ ద అమౌంట్ ఆఫ్ కన్సిడరేషన్ పేడ్ ఫర్ పర్చేజ్ ఆఫ్ రెసిడెన్షియల్ హౌస్. సో పేయి ఎవరైతే పేమెంట్ చేస్తుంటారో, పేమెంట్ చేసినప్పుడు 50 lakhs అమౌంట్ పేమెంట్ చేస్తున్నప్పుడు 50 lakhs అబోవ్ పేమెంట్ చేస్తున్నప్పుడు TDSని డిడక్ట్ చేసి పేమెంట్ చేయాలి. సో ముంబై వాళ్ళకి పేమెంట్ చేసేటప్పుడు 1% TDSని డిడక్ట్ చేసి 194 IA 1% TDS డిడక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ది, మిస్టర్ షోమ్ పర్చేజ్ ఏ లైసెన్స్డ్ కాపీ ఆఫ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఫర్ ద సాఫ్ట్వేర్ వెండర్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా అలాంగ్ విత్ ఆల్ రైట్ టు యూజ్ ఇట్ ఫర్ 50,000 టు బి యూజ్డ్ ఫర్ బిజినెస్ పర్పస్. సోహమ్ ఉన్నాడు, పర్చేజ్ చేసినాడు లైసెన్స్ కాపీ కంప్యూటర్ సాఫ్ట్వేర్ వెండర్ నుంచి రెసిడెంట్ ఆఫ్ ఇండియా అలాంగ్ విత్ ఆల్ రైట్స్ టు యూజ్ అండ్ బిజినెస్ పర్పస్ కోసం. సో థర్డ్ వన్, హ్యాస్ ఫర్ ఎక్స్ప్లెనేషన్ 4 to Section 9(1), consideration for transfer of all or any right to use computer software including granting of license would fall within the meaning of royalty. So royalty means 194J, that is TDS the rate of 10% would be come under Section 194J attracted ఎప్పుడైతే రాయల్టీ అమౌంట్ ఎక్సీడింగ్ 30,000 ఉంటుందో, సింగిల్ కాంట్రాక్ట్ బిల్ ఆర్ అగ్రిగేట్ బిల్స్ అనేది 1 lakh ఎక్సీడ్ ఉంటుందో, అప్పుడు TDS అమౌంట్ డిడక్ట్ చేసుకోవాలి అట్ ద రేట్ ఆఫ్ 10% అండర్ Section 194J. సో హవెవర్ ఇండివిజువల్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు డిడక్ట్ ట్యాక్స్ అట్ సోర్స్ 194J is sum paid by way of రాయల్టీ ఈవెన్ ఇఫ్ ఇట్ ఎక్సీడ్స్ 30,000. సో ఒకవేళ ఇండివిజువల్ పర్సన్ కూడా ఉంటే, అంటే బిజినెస్ పర్సన్ కాకుండా ఇండివిజువల్ పర్సన్ అని ఎప్పుడు అంటాము, అతనికి ట్యాక్స్ ఆడిట్ అప్లికబుల్ అయితే ట్యాక్స్ ఆడిట్ అప్లికబుల్ అయిపోవాలి, ప్రీవియస్ ఇయర్లో అప్లికబుల్ కావాలి. ప్రీవియస్ ఇయర్లో అప్లికబుల్ కావాలంటే అతనికి ఏం కండిషన్ని సాటిస్ఫై చేయాలి, దట్ ఈస్ బిజినెస్ అయితే 1 crore ఎక్సీడ్ అయి ఉండాలి, ఆర్ ప్రొఫెషన్ అయితే 50 lakhs ఎక్సీడ్ అయి ఉండాలి, అప్పుడే అతనికి అంటాము. ఇక్కడ వచ్చేసి ఆ పర్సన్ వచ్చేసి ఇండివిజువల్ పర్సన్ కాబట్టి ఇండివిజువల్ పర్సన్ కాబట్టి 194 ఏదైతే ఉందో J అనేది అప్లికబిలిటీలోకి రాదు. బట్ ఒకవేళ కన్సిడరేషన్ అనేది 50 lakhs అబోవ్ ఉంటే 194M అనేది అప్లికబిలిటీలోకి వస్తుండే. సో దేర్ ఫోర్ మిస్టర్ సోహమ్ బీయింగ్ అన్ ఇండివిజువల్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు డిడక్ట్ ట్యాక్స్ అట్ సోర్స్ ఆన్ ద అమౌంట్ ఆఫ్ 50,000 పేడ్ పర్చేజ్ ఆఫ్ లైసెన్స్డ్ కాపీ ఆఫ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఫర్ ద సాఫ్ట్వేర్ వెండర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. What is there in 25? Gamma Private Limited, an Indian company established in year 2008. Report total income 22 lakhs for the previous year ended 31st March 2022. Tax deducted at source by different payers amounted to 1,68,000. So different payers ఉంటే అమౌంట్ ఇండియన్ కంపెనీ ఉంది, 2008లో ఎస్టాబ్లిష్ చేసినారు. టోటల్ ఇన్కమ్ వచ్చేసి 22 lakhs ఉంది. ఫర్ ద ప్రీవియస్ ఇయర్ ఎండెడ్ 31st March 2022కి TDS బై డిఫరెంట్ పేయర్స్ అమౌంటెడ్ వచ్చేసి 1,68,000 ఉంది. ట్యాక్స్ పేడ్ ఇన్ కంట్రీ ఏ అండ్ డబుల్ ట్యాక్స్ ఇన్కమ్ అమౌంటెడ్ టు 30,000 ఫర్ విచ్ ద కంపెనీ ఈజ్ ఎంటైటిల్డ్ టు రిలీఫ్ అండర్ Section 90. డబుల్ ట్యాక్సేషన్ దానిలో రిలీఫ్ తీసుకోవచ్చు. సో ఇక్కడ ఏం ప్రొవైడ్ చేసిన ఒక ఇండియన్ కంపెనీ ఉంది, దాని యొక్క టోటల్ ఇన్కమ్ ఎంత రిపోర్ట్ చేసినా 22 lakhs రిపోర్ట్ చేసినారు. దానికి సంబంధించి TDS అమౌంట్ ఎంత డిడక్ట్ చేసినారు, 1,68,000 డిడక్ట్ చేసినారు. అండ్ కంట్రీ ఏలో ట్యాక్స్ బి ఏదైతే డబుల్ ట్యాక్సెడ్ ఇన్కమ్ ఉందో 30,000 డబుల్ ట్యాక్సెడ్ ఇన్కమ్ ఉంది. అండ్ మనం రిలీఫ్ని తీసుకోవచ్చు హ్యాస్ పర్ Section 90 ప్రకారం డబుల్ ట్యాక్సేషన్ అగ్రిమెంట్ ఉంది కాబట్టి DTAA అగ్రిమెంట్ ఉంది. సో నెక్స్ట్ తర్వాత డేట్ ఆఫ్ పేమెంట్కి సంబంధించి అడ్వాన్స్ ట్యాక్స్ పేడ్ ఎంత ఉంది, 45,000, 90,000, 1 lakh, 1,05,000,
advance tax ఉంది. However, the company filed its return of income for the assessment year 22-23 on 3rd December 2022కి రిటర్న్ ఫైల్ చేసినారు. కంప్లీట్ ఇంట్రెస్ట్ ఇఫ్ ఎనీ పేయబుల్ బై ద కంపెనీ అండర్ సెక్షన్ 234A, 234B, 234C and fee payable under section 234F. Assume that the transfer pricing provisions are not applicable and the company has not adopted provisions of section 115BAA. Now, turnover of Gamma Private Limited previous year 251 crores. 251 crores అంటే less than 400 crores. less than 400 crores ఉంటే ట్యాక్స్ పర్సంటేజ్ ఎంత వస్తుంది? 25% వస్తుంది. నార్మల్ అయితే 30%. less than 400 crores ఉంటే 25% తీసుకుంటాము. నా ఫస్ట్ 234A ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేద్దాం. 234A ఇంట్రెస్ట్ ఏం క్యాలిక్యులేషన్ చేయాలి? విత్ ఇన్ డ్యూ డేట్ లోపల మీరు రిటర్న్ ఫైల్ చేసినారా, ఫైల్ చేయలేదా? ఫైల్ చేసి ఉంటే నో ప్రాబ్లం, ఫైల్ చేయకుంటే ఇంట్రెస్ట్ని పే చేయాలి. సో 234A వాళ్ళు రిటర్న్ సిన్స్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ హ్యాస్ ఫర్నిచర్డ్ బై గామా ప్రైవేట్ లిమిటెడ్ ఆన్ 3rd December, దట్ ఈస్ ఆఫ్టర్ ద డ్యూ డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ రిటర్న్ ఇన్కమ్ 31st 10/2022 వచ్చేసి దాని యొక్క రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ డ్యూ డేట్. అండ్ ఇంట్రెస్ట్ అండర్ సెక్షన్ 234 will be payable for 2 months at the rate of 1% on amount of tax payable on total income as reduced by tax relief and prepaid taxes ఏమైనా పే చేసి ఉంటే, ట్యాక్స్ రిలీఫ్ ఏమైనా ఉంటే, ఆ ట్యాక్స్ ప్రిపేడ్ అమౌంట్ ఏమైనా ఉంటే వాటిని అన్నింటినీ డిడక్ట్ చేసి రిమైనింగ్ అమౌంట్ పైన 1% అమౌంట్ పే చేయాలి, TDS ట్యాక్స్ అమౌంట్. సో ట్యాక్స్ అండ్ టోటల్ ఇన్కమ్ ఎంత ఉంది? 15%, 15 lakhs ఇంటూ 25%, 26 కాదు 25%. సిన్స్ టర్న్ ఓవర్ వచ్చేసి లెస్ దెన్ 400 crores ఉంది కాబట్టి ట్యాక్స్ అమౌంట్ ఎంత వస్తుందో చూడండి. అండ్ అడ్వాన్స్ ట్యాక్స్ పేమెంట్ చేసినామని చెప్పినాము. అడ్వాన్స్ ట్యాక్స్ మొత్తం పేమెంట్ ఎంత చేసినాము? 95 2 into 1 290 ప్లస్ 50, 290 ప్లస్ 50 ఎంత అవుతుంది? 340 సంథింగ్. సో 340 తీసేయండి. అండ్ TDS అమౌంట్ ఏమైనా ఉందా అది తీసేయండి. రిలీఫ్ ఏమైనా ఉందా అది తీసేయండి. అది DTAలో ఏదో ఉందని చెప్పినా కదా, అంత అమౌంట్ తీసేస్తే 28,000 వస్తుంది. 28,000 మీద 1% పార్ట్ ఆఫ్ మంత్ ఆర్ ఫుల్ మంత్, మొత్తం ఒక రోజు ఉన్నా కానీ ఫుల్కి తీసుకోవాలి. సో ఇక్కడ మనం ఫైల్ చేసిన ఈ మంత్ ఎప్పుడు? డిసెంబర్లో మిడిల్లో ఎప్పుడో ఫైల్ చేసినాము. ఎప్పుడు ఫైల్ చేసినామన్నాడు? 3rd December. అంటే 31st October ఫైల్ చేయాల్సినది 3rd November ఫైల్ చేసినాము. అంటే నవంబర్ 1 అండ్ డిసెంబర్లో 3 days ఉంది కాబట్టి పార్ట్ ఆఫ్ మంత్గా తీసుకొని 2 months. సో 2 monthsకి సంబంధించి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేయండి. 1%, 28,000 ఇంటూ 1% వచ్చేసి 280 అవుతుంది. 280 ఇంటూ 2%, 2 monthsకి క్యాలిక్యులేషన్ చేసుకోండి. నెక్స్ట్ ఈ ఇంట్రెస్ట్ అండర్ సెక్షన్ 234B ఏం చెప్తుంది? అడ్వాన్స్ ట్యాక్స్కి సంబంధించి ఆ అమౌంట్ అనేది లెస్ దెన్ 90% ఉంటే ఆ కేసెస్లో అంటే ఫుల్ ఇయర్ క్యాలిక్యులేషన్ చేసి, ఫుల్ ఇయర్ క్యాలిక్యులేషన్స్ ఎట్టుంటాయంటే, ఒకటి 45 ఫస్ట్ కేసు వచ్చి ఫస్ట్ డ్యూ డేట్కి వచ్చేప్పటికి 15% పే చేయడము, ఆ సెకండ్ డ్యూ డేట్కి వచ్చేప్పటికి 45% పే చేయడము, థర్డ్ కేసుకి వచ్చేప్పటికి 45% అండ్ ఫోర్త్ కేసుకి వచ్చేప్పటికి 100% ఆల్మోస్ట్ పేమెంట్ చేసుకోవాలి. ఒకవేళ ఆ అమౌంట్ అనేది లెస్ దెన్ 90% ఉంటే ఇంట్రెస్ట్ అనేది పడుతుంది అట్ ది రేట్ ఆఫ్ ఎంతైతే అసెస్డ్ ట్యాక్స్ ఉంటుందో ఆ అసెస్డ్ ట్యాక్స్ పైన 234B అనేది ఇంట్రెస్ట్ లెవబిలిటీ వేస్తాము. సో 234B ప్రకారం అసెస్ లైబుల్ టు పే ఇంట్రెస్ట్ ట్రాన్సాక్షన్ మొత్తం ఇన్కమ్ ఎంత? 22 lakhs ఇంటూ 25% తీసుకోండి. అండ్ దాని మీద TDS ఏమైనా ఉందా తీసేయండి. అండ్ రిలీఫ్ అండర్ సెక్షన్ 90 ఒక రిలీఫ్ ఉంది, అది తీసేయండి. అసెస్డ్ ట్యాక్స్ ఎంత? 3,74,000 అండ్ 3,74,000కి ఇంటూ 90% చేసి 3,36,000 అసెస్డ్ ఇన్కమ్ అవుతుంది. మనం పేమెంట్ చేసినది 3,40,000. సో మనం ఎక్కువనే పేమెంట్ చేసినాము. సిన్స్ ద అడ్వాన్స్ ట్యాక్స్ పేడ్ బై గామా లిమిటెడ్ 3,40,000 ఈజ్ మోర్ దెన్ ద అసెస్డ్ ఇన్కమ్ 3,60,600 బీయింగ్ 90% ఆఫ్ 3,74,000 ఈజ్ నాట్ లైబుల్ టు పే ఇంట్రెస్ట్ అండర్ సెక్షన్ 234B ప్రకారం ఇంట్రెస్ట్ ఏం పే చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 234C ఏం చెప్తుంది? ట్యాక్స్ అండ్ టోటల్ ఇన్కమ్ 22 lakhs ఇంటూ 25% దట్ ఈస్ 5,72,000 అండ్ దానికి సంబంధించి TDS డిడక్ట్ చేసుకోవాలి అండ్ రిలీఫ్ని డిడక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ కేసులో ఒకటి మనం ఎక్స్ట్రా తీసేసినాము, అడ్వాన్స్ ట్యాక్స్ తీసేసినాము. సో నెక్స్ట్ 234B వచ్చేసి అడ్వాన్స్ ట్యాక్స్కి సంబంధించి కాబట్టి అడ్వాన్స్ ట్యాక్స్ని తీసేయము. నెక్స్ట్ 234Cకి సంబంధించి ఇక్కడ కూడా 2 తీసేస్తాము. ఇక్కడ వచ్చేసి తీసేసిన తర్వాత ఎంత అమౌంట్ ఉంది? 2,74,000 ఉంది. ఇక్కడ 3 కేసెస్, ఇది కూడా అడ్వాన్స్ ట్యాక్స్కి సంబంధించి 3 కేసెస్లో. సో నేను ఇందాకనే చెప్పినాను విత్ ఇన్ డ్యూ డేట్ లోపల 15% ఒకటి, 45% ఒకటి, 75% ఒకటి, 100% ఒకటి ఉండాలి. అవి కూడా లేకుంటే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఉంటుంది. సో అడ్వాన్స్ ట్యాక్స్ ఎంత పే చేసిన వాళ్ళు 45,000, 1,35,000, 2,35,000 అండ్ 3,40,000. రేట్
మినిమం ట్యాక్స్ ఎంత, ట్యాక్స్ రేట్ ఎంత పే చేయాలి మినిమం వచ్చేసి ఫస్ట్ కేసుకి వచ్చేసి అనేది చూసుకోవాలి ఫస్ట్. సో minimum 1% percentage of tax due on return of income to be paid till the due date to avoid interest under section 234C. సో ఇంట్రెస్ట్ అవాయిడ్ చేయాలనుకుంటే మినిమం ఇంత పే చేయాలి. యాక్చువల్గా ఇంత పే చేయాలి, మినిమం ఇంతనన్నా పే చేస్తే మనకి ఇంట్రెస్ట్ పడదు ఈ సెక్షన్ ప్రకారం. నో, షార్ట్ ఫాల్ ఏముంటుందో చూసుకోవాలి. 45,000. సో ఇక్కడ షార్ట్ ఫాల్ ఎంతుందో చూసుకొని 44,134, 280 అండ్ 374 చేస్తే 45,000 పే చేసినాము. అంటే షార్ట్ ఫాల్ ఏమి ఇక్కడ లేదు. 1,35,000 అంటే 1,34,000 ఉంటే చాలు. 135 ఉంది, సో అవసరం లేదు. ఇక్కడ 280 ఉండాలి, బట్ 235 ఉంది. అంటే షార్ట్ ఫాల్ వచ్చేసి 45,300 ఉంది. 45,300 అండ్ 3 మంత్స్కి సంబంధించి, ఎందుకు ఇక్కడ క్వార్టర్ ఎండ్ అయిపోతుంది కాబట్టి 3 మంత్స్కి సంబంధించి క్యాలిక్యులేషన్ చేసాము. 45,500 ఇంటూ 1% ఇంటూ 3 మంత్స్కి తీసుకుంటే ఎంత వచ్చింది? 1,365. అండ్ లాస్ట్ కేసులో వచ్చేసి ఆల్మోస్ట్ 100 ఉండాలి. 345 అండ్ 370 అంటే 14,000 డిఫరెన్స్ వస్తుంది కదా. సో 40కి 34,000 వెళ్ళాలి. కరెక్ట్. ఆడ 0 మిస్ అయింది అంతే. 34,000 దాని మీద 1% క్యాలిక్యులేషన్ చేయండి. సో సిన్స్ ద అడ్వాన్స్ ట్యాక్స్ పేడ్ బై గామా ప్రైవేట్ లిమిటెడ్ ఆన్ 13th June 2021 ఈజ్ మోర్ దెన్ 12% ఆఫ్ ట్యాక్స్ డ్యూ అండ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించి అడ్వాన్స్ ట్యాక్స్ అండ్ 2 కేసెస్లో ఇంట్రెస్ట్ ఏం రాదు. 234C 2 కేసెస్లో ఇంట్రెస్ట్ 234C వస్తుంది. అండ్ 234F లేట్ ఫీ పేమెంట్ ఆ అమౌంట్ అనేది ఫైల్ చేసినది ఎప్పుడు 31st 12 2022 లోపల ఫైల్ చేస్తే మీ ఇన్కమ్ అనేది అబవ్ 5 lakhs ఉంటే 5,000 పెనాల్టీ పడుతుంది. సో 5,000 ఈజ్ పేయబుల్ అండర్ సెక్షన్ 234F బై వే ఆఫ్ ఫీ సిన్ ద రిటర్న్ వాస్ ఫైల్ ఆఫ్టర్ డ్యూ డేట్ బట్ బిఫోర్ 31st 12 2022కి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 26? మిసెస్ కూల్ షిప్ లిమిటెడ్ ఎంటర్డ్ ఇంటూ అన్ అగ్రిమెంట్ ఫర్ ద వేర్ హౌసింగ్ ఫర్ ఇట్స్ ప్రోడక్ట్ with top store వేరింగ్ హౌస్ అండ్ డిడక్టెడ్ TDS as the provisions under section 194C. వేర్ హౌసింగ్ దాంతో అగ్రిమెంట్ ఎంటర్ 194C కింద TDSని డిడక్ట్ చేసినాము డ్యూరింగ్ 31st 3 2022కి. అసెసింగ్ ఆఫీసర్ వాళ్ళు కంప్లీటింగ్ ద అసెస్మెంట్ ఇయర్ 21-22 కూల్ షిప్ లిమిటెడ్ ఇన్ March 28 ట్రీటెడ్ ద వేర్ హౌసింగ్ ఛార్జెస్ హ్యాజ్ రెంట్. సో ఆ ఇయర్లోనేమో రెంట్గా చేసినారు. 194C కింద డిడక్ట్ 194I కింద TDSని డిడక్ట్ చేసినారు. అండ్ హ్యాస్ ద కంపెనీ టు మేక్ పేమెంట్ ఆఫ్ డిఫరెన్స్ అమౌంట్ ఆఫ్ TDS విత్ రెస్పెక్ట్ టు ఇంట్రెస్ట్ అమౌంట్. ఈ 194C కింద డిడక్ట్ చేసినారు ఈ ఇయర్. అంతకుముందు ఇయర్ ఏమో 194I కింద డిడక్ట్ చేసినారు. డిఫరెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో అది పేమెంట్ చేయమంటున్నారు ప్రాసెసింగ్ ఆఫీసర్. ద కంపెనీ దట్ రిసీట్ హ్యాస్ బీన్ ఆల్రెడీ పేడ్ ట్యాక్స్ అండ్ ట్యాక్స్కి సంబంధించి పేమెంట్ చేసింది ఎంటైర్ అమౌంట్ ఆఫ్ వేర్ హౌసింగ్ ఛార్జెస్ అండ్ దేర్ ఫోర్ నో the different amount of TDS cannot be recovered. However, it will make payment or due interest on difference amount of TDS examined critically in the context of provisions of contained in the Income Tax Act as the correctness of submission of Mrs. Cool Limited. ఇక్కడ ఏం చెప్తానంటే ఫస్ట్ ప్రొవిజన్ ఆఫ్ 201 provide that the payer including the principal officer of the company who fails to deduct the whole or any amount of tax on payment of creditor or payment made to the resident payee shall not be deemed to be an assessee in default. సో ఏదైతే అమౌంట్ పే చేయాలో ఫస్ట్ ప్రొవిజన్ ప్రకారం 201 ప్రకారం ప్రొవైడెడ్ దట్ ద పేయర్ హూ ఫెయిల్స్ టు డిడక్ట్ ద హోల్ ఆర్ ఎనీ పార్ట్ ఆఫ్ ట్యాక్స్ అమౌంట్ క్రెడిటెడ్ ఆర్ పేడ్ మేడ్ టు రెసిడెంట్ పేయీ షల్ నాట్ బి డీమ్డ్ టు బి అన్ అసెస్సీ ఇన్ డిఫాల్ట్. ఏదైతే పేమెంట్ చేయాల్సినది ఉందో హూ ఫెయిల్స్ టు డిడక్ట్ హోల్ ఆర్ ఎనీ పార్ట్ అమౌంట్ క్రెడిటెడ్ ఆర్ పేమెంట్ మేడ్ టు ద రెసిడెంట్. సో ఒకవేళ మొత్తం అమౌంట్ని రెసిడెంట్కి పేమెంట్ చేసి ఉంటే ఈవెన్తో మనం ఫెయిల్ అయినప్పటికీ TDS డిడక్ట్ చేసేది రిమైనింగ్ ఫుల్ అమౌంట్ని పేమెంట్ చేసి ఉంటే అప్పుడు అసెస్సీ ఇన్ డిఫాల్ట్గా తీసుకోము. అండ్ ఎప్పుడు రెసిడెంట్ పేయీ ఎవరైతే ఉంటారో రెసిడెంట్ పేయీ యాజ్ పర్ సెక్షన్ 139 ప్రకారం రిటర్న్ని ఫైల్ చేసి ఉంటే హ్యాస్ ఫర్నిష్డ్ ఈజ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అండర్ సెక్షన్ 139 ప్రకారం హ్యాస్ టేకెన్ ఇన్ టు అకౌంట్ ఆఫ్ సచ్ sum for computing income in such return of income and has paid the tax due on income declared by him in such return of income and payer furnishes certificate to this effect from an account in such form as may be prescribed. So first case
ఒకవేళ అతను రిటర్న్ ఫైల్ చేసింటే ఫర్నిష్డ్ ఈజ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అండర్ సెక్షన్ 139 కింద ఫైల్ చేసింటే ఆర్ హ్యాస్ టేకెన్ ఇన్ టు అకౌంట్ ఆఫ్ సచ్ అమౌంట్ కంప్యూటింగ్ ఇన్కమ్ ఇన్ సచ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్లో ఆ ఇన్కమ్ని చూపించి ఉంటే అండ్ పే చేసిన అమౌంట్ ట్యాక్స్కి సంబంధించిన సర్టిఫికేట్ అసెస్సీ అకౌంటెంట్ నుంచి తీసుకొని ఉంటే ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై చేసింటే అంటే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే కంపెనీ ఉంది అండ్ ఒక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్కి టీడీఎస్ డిడక్ట్ చేయాలి. బట్ 1 lakh ఉంది, 1 lakh మీద 10,000 డిడక్ట్ చేయాలి. బట్ 5,000 డిడక్ట్ చేసి రిమైనింగ్ 95,000 పేమెంట్ చేసింది అనుకోండి. ఇప్పుడు అసెస్సి 95,000 ప్లస్ టీడీఎస్ అమౌంట్ 5,000 ప్లస్ 1 lakh మొత్తం 1 lakhని ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో చూపించి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ 1 lakhకి ట్యాక్స్ అమౌంట్ పేమెంట్ చేసి అంటే ఆఫ్టర్ టీడీఎస్ డిడక్ట్ చేసిన తర్వాత మొత్తం అమౌంట్ పైన ట్యాక్స్ పేమెంట్ చేసినట్టు చూపిస్తే ఇప్పుడు ఈ కంపెనీని అసెస్సి ఇన్ డిఫాల్ట్గా ట్రీట్ చేయమనేది చెప్తున్నారు. సో ద డేట్ ఆఫ్ డిడక్షన్ అండ్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ బై ద పేయర్ shall be deemed to be the date on which the return of income has been furnished by the resident payee. However, where the payer fails to deduct the whole or any part of tax on payment of credit or payment made to resident is not deemed to be an assessee in default under section 214 for mentioned above. For 3 cases లో ఏవి అసెస్సీ పేయీ ఎవరైతే ఉంటారో వాడు పే చేసిట వాడు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్లో చూపించిట enters under section 201 a 1% per month or part of month shall be payable by payer from the date on which such tax was deductible to the date of furnishing of return of income by such resident payee. Therefore, Mrs. Coolship Limited shall not be required to pay the different tax in case where the above mentioned conditions are fulfilled. However, the company shall be liable to make payment of interest. సో ట్యాక్స్ అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు, బట్ ఇంట్రెస్ట్ అమౌంట్ ఏదైతే ఉందో డిఫరెన్స్కి సంబంధించి ఫ్రమ్ ద డేట్ ఆన్ విచ్ సచ్ ట్యాక్స్ ఈజ్ డిడక్టబుల్ ఆన్ ద డేట్ ఆఫ్ ఫర్నిషింగ్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ బై టాప్ స్టోర్ వేర్ హౌసింగ్ దేర్ఫోర్ సబ్మిషన్ ఆఫ్ అసెస్సీ కంపెనీ ఇన్ కేస్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27 ఇది నెక్స్ట్ వీడియోలో చూద్దాం రండి.